హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పక్కా కొలతలతో మన తెలంగాణ స్పెషల్ అయిన అల్లం ఆవ పెడుతున్నాను. దానికోసం అయితే ఈ మామిడికాయల్ని నేను నైటే తీసుకున్నాను అనమాట. నైట్ తీసుకొని మామిడికాయ పైన మనకు అది ఇలా తొడిమ ఉంటుంది కదా, ఆ తొడిమని కట్ చేసి వాటర్లో వేసుకోవాలి. నేను నైట్ అంతా పెట్టాను వాటర్లోనే. అర్లీ మార్నింగ్ 5 o'clockకి తీసానమాట. మీ ఇష్టం, మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు 1 hour 2 hour పెట్టుకోవచ్చు. ఎందుకంటే దానిపైన ఒక కెమికల్ లాంటిది వస్తుంది కదా, అది వాటర్లో వేస్తే వెళ్ళిపోతుంది అనమాట. పచ్చడి పాడవకుండా ఉంటుంది. అప్పుడు ఆ వాటర్ నుండి తీసిన తర్వాత నీట్గా వాటర్ ఏమీ తడేమీ లేకుండా గట్టిగా తుడిచేసి ఇలా ముక్కలకు కొట్టించి గాలికి పెట్టాలన్నమాట. ఈ ముక్కల్లో ఏమైనా తేమ ఉంటే ఆరిపోతుంది. వీటికి పర్ఫెక్ట్గా పక్కా కొలతలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. కిలో ముక్కలకి కరెక్ట్గా 1/2 కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కిలో ఉప్పు, బండ గుర్తు పెట్టుకోండి. కిలోకి 1/2 కిలో, అలాగే కిలోకి 1/2 కారం అనమాట. ఇంకా జీలకర్ర పొడి వచ్చేసి కిలోకి 100 గ్రాముల జీలకర్ర, కిలోకి ఓన్లీ 1 స్పూన్ మెంతులు ఎక్కువగా వేసుకోవద్దు, పచ్చడి చేదు వస్తుంది. కిలోకి 100 గ్రాముల జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, రెండింటిని ఒకే దగ్గర కలిపి పొడి చేశానమాట. 2 మెంతులు మెలగవు కదా, పొడి అవ్వవు, అందుకే ఇందులోనే జీలకర్రలోనే వేసి పొడి చేశాను. అలాగే ఆవపిండి కూడా సేమ్ కిలోకి 1/2 కిలో కొలత అనమాట. కాకపోతే మనం అల్లం ఆవ చేస్తున్నాం కాబట్టి కాస్త తగ్గించుకోవచ్చు, మీ ఇష్టం. మనకు పచ్చళ్ళు గ్రేవీ లాగా కాస్త ఎక్కువగా కావాలంటే కరెక్ట్ 1/2 కిలో వేసేసుకోండి. లేదంటే ఒక 50 గ్రామ్స్ తగ్గించి 200 గ్రామ్స్ అయినా వేసుకోవచ్చు. నాకు ఇది 2 kg కాబట్టి నేను అల్లం ఆవ చేస్తున్నాను కాబట్టి కిలోకు 1/2 తీసుకున్నాను మెంతిపిండి. ఈ 2 kg ముక్కలకి ఇది 1/2 కిలో మెంతిపిండి అనమాట. అల్లం ఆవ వేస్తే తగ్గించుకోవాలి. లేదు అల్లం ఆవ వేయట్లేదు, ఓన్లీ వెల్లుల్లిపాయలతోనే చేస్తున్నామంటే 1/2 కిలో వేసుకోవచ్చు. నేను ఈ 2 kgలకి 1/2 కిలో ఈ ఆవాల పొడి తీసుకున్నాను. అలాగే పోపు కోసం 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు. ఇది ఆప్షనల్, నచ్చితేనే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొన్ని వేస్తున్నాను. 1/2 స్పూన్ అన్ని మెంతులు, ఒక 4-5 ఎండుమిర్చిని ఇలా చుంచి తీసుకోవాలి. మీకు కొలతలు అర్థమయ్యాయా అని అనుకుంటున్నాను. అలాగే ఆయిల్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను పోపు కోసం. ఈ ఆయిల్ వచ్చేసి రిఫైన్డ్ ఆయిల్ కాకుండా చూసుకోవాలి. పల్లి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, పప్పు నూనె కానీ ఏదైనా వాడుకోవచ్చు. రిఫైన్డ్ ఆయిల్ లేకుండా ఉంటే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కనివ్వాలి కాస్త. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపటలాడాలి. స్టవ్ని సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని పోపును వేసుకోవాలి, లేకపోతే పోపు మాడుతుంది. పోపు మాడిందంటే పచ్చడి అంత టేస్ట్ బాగోదు. ఇంకోటి, ఈ ఉప్పు కల్లుప్పునే తీసుకోండి. కల్లుప్పు తీసుకొని కాస్త 1 సెకండ్ అట్లా స్టవ్ పైన వేడి చేసుకుంటే ఈ ఉప్పులేని ఏమైనా తేమ ఉంటే వెళ్ళిపోతుందనమాట. ఇలా పొడి చేసుకొని వేసుకోండి. మన ప్యాకెట్ ఉప్పు, ఐడైజ్ ఉప్పు వాడకండి, ఇలా కల్లుప్పునే వాడండి. పచ్చడి సంవత్సరం అంతా నిలువ ఉండాలి కదా, కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. ఆవాలు వేగాయి. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర, అలాగే ఒక 1/2 టీ స్పూను మెంతులు, ఇందులోనే ఒక 4-5 ఎండుమిర్చిని ఇలా చించి వేసుకోవాలి. పోపు అయితే చక్కగా వేగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని కాస్త ఒక గోరువెచ్చ కంటే కాస్త కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఈ ఆయిల్లో అల్లం పేస్ట్ వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వేసామంటే ఆయిల్ మొత్తం పైకి పొంగుతుందన్నమాట, అందుకే కాస్త చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇలా కాస్త వేడి తగ్గినప్పుడు ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మొత్తం పేస్ట్ ఆయిల్లోనే వేసుకోవాలి. కాస్త పచ్చివాసన తగ్గుతుంది, అందుకే ఆయిల్లోనే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మొత్తం ఆయిల్లో బాగా కలుపుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ పూర్తిగా కలిసిన తర్వాత ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. మొత్తం రూమ్ టెంపరేచర్కి రావాలన్నమాట, పూర్తిగా చల్లారాలి. అంతలోపు ఈ ముక్కల్లోకి మసాలాలన్నీ కలిపేసుకుందాం. ఉప్పు కిలోకు 1/2 కిలో, మళ్ళీ చెప్తున్నా కొలతలు. 2 కిలోల ముక్కలు ఉన్నాయి కాబట్టి 1/2 kg కల్లుప్పుని కాస్త ఎండ ఉంటే ఎండలో కొద్దిసేపు పెట్టేసి ఇలా పొడి చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మెంతిపిండి,
ఆవపిండి. ఆవపిండి కిలోకి పావు కిలో, మనం చేసేది అల్లం ఆవ కాబట్టి 2 కిలోలకు పావు కిలో వేస్తున్నాను. అలాగే కారం కిలోకి అర్ధపావు కారం, 2 కిలోలు కాబట్టి పావు కిలో కారం వేస్తున్నాను. అండ్ అలాగే జీలకర్ర పొడి మీరు ఏ అల్లం ఆవ చేసినా ఓన్లీ వెల్లుల్లిపాయతో ఆవ చేసినా కూడా కిలోకి 100 గ్రాముల జీలకర్ర, 1 స్పూను మెంతులు, ఇది 2 కలిపి పొడి చేసిందనమాట. అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు కొన్ని, ఇది ఆప్షనల్, నచ్చితేనే వేసుకోండి లేకపోతే లేదు. ఇదంతా బాగా కలుపుకోవాలి. నేను వేసిన కారం పొడి ఇంట్లోనే మిరపకాయలు పట్టించి వేసిన కారం. బయట మార్కెట్లో త్రిమ్యాంగో అని అదని ఇదని పచ్చళ్ళకు వేసే కారం స్పెషల్గా దొరుకుతున్నాయి. నేనైతే ఇంట్లో పట్టించిన కారమే వేశాను. మిరపకాయలు తెచ్చి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న కారం అనమాట. అలాగే ఆయిల్ కూడా ఎన్ని కిలోల పచ్చడి అయితే అన్ని పావు కిలోలు అనమాట. కిలోకి పావు కిలో ఆయిల్, ఎన్ని కిలోలైనా ఈజీగా పెట్టవచ్చు. నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా మెజర్మెంట్ అనమాట. పక్కా కొలతలు రాసి పెట్టుకోండి. మీరు బుక్లోనో ఎక్కడో మీకు ఎక్కడైతే వీలుగా ఉంటుందో అక్కడ రాసి పెట్టుకోండి. ఈ కరెక్ట్ మెజర్మెంట్స్తో ఎన్ని కిలోల పచ్చళ్ళనైనా ఈజీగా పెట్టించుకోవచ్చు. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులో పసుపు వేయలేదు కదా, జస్ట్ ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను. అసలు చాలామంది పసుపు వేయరు. పసుపు వేయడం వల్ల కలర్ చేంజ్ అవుతుంది తొందరగా, అందుకే పసుపు వేయరు. జస్ట్ లైట్గా కొంచెం వేసుకోవచ్చు, మరేం పర్వాలేదు. నేనైతే పావు టీ స్పూన్ వేసాను. ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి. పోపు అయితే పూర్తిగా చల్లారింది. ఇప్పుడు ఈ పోపుని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు, ఈ మసాలాలు, మామిడికాయ ముక్కలు అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ అల్లం మావ. చాలామందికి తెలీదు, అండ్ తెలిసిన కొంతమంది అల్లం ఫ్లేవర్ ఇష్టపడరు కాబట్టి చేసుకోరు. ఒకసారి చేసుకోండి, టేస్ట్ చూడండి, చాలా రుచిగా ఉంటుంది. అండ్ ఇంకోటి, ఈ అల్లం మావ ఎంతమందికి తెలుసో, తెలిసిన వాళ్ళు తెలుసు అని, తెలియని వాళ్ళు తెలియదు అని కామెంట్ చేయండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడే కలుపుతున్నాం కాబట్టి ఆయిల్ తక్కువగా అనిపిస్తుంది. 3 డేస్ ఊరనివ్వాలి. 3 డేస్ తర్వాత ఈ పచ్చడంతా లోపలికి వెళ్ళిపోయి పైకి ఆయిల్ తేలుతుందనమాట. ఆయిల్ అలాగే ఉండాలి, పైకి తేలుతున్నట్టుగానే. పచ్చడి సంవత్సరం ఏంటి ఎన్ని సంవత్సరాలైనా నిలువ ఉంటుంది, అస్సలు పాడవకుండా. ముక్క కూడా మెత్తబడదు, గట్టిగానే ఉంటుంది. ఈ అల్లం మావ మన తెలంగాణలో చాలా స్పెషల్. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ జాడీలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పైన క్లాత్ కట్టండి. క్లాత్ కట్టడం వల్ల దీని స్మెల్ పోదన్నమాట. ఎన్ని రోజులైనా స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది. 3 డేస్ తర్వాత మీకేమైనా ఉప్పు తగ్గింది అనిపిస్తే కొంచెం చెక్ చేసుకొని వేసుకోండి. మ్యాక్సిమం 99% అయితే తగ్గదు, ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో చేసాం కదా. ఒకవేళ ముక్కలు ఏమైనా మామిడికాయలు బాగా పుల్లగుండి ఏమైనా తగ్గింది అనిపిస్తే మాత్రం 3 డేస్ తర్వాత అడ్జస్ట్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన తెలంగాణ స్పెషల్ అల్లం మావ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరొక కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. ఇలా పచ్చడి జాడీలోకి వెతుకున్న తర్వాత ఇలా క్లాత్తో కట్టాలన్నమాట. వాసన కట్టడం అంటారు దీన్ని. అండ్ చివరిగా పచ్చడి కలిపిన బౌల్లో ఇలా అన్నం కలుపుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. మా పిల్లలైతే పచ్చడి పెడితే ఇలా కలిపిన అన్నం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి, మా పిల్లలు వెయిటింగ్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. అన్నట్టు పచ్చడి రెసిపీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.